రాలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? వై? నా థియరీ ఒకటి, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకున్నాను వచ్చేటేంటి? కాబట్టి వాళ్లే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలా సార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. చెప్పండి 1% చెప్పండి. అదే ఈయన చెప్పినది నిజమైతే మరి ఎందుకు చేయలేకపోతున్నావు సార్? మొన్న టర్మ్ వచ్చినావు, ఈ సెకండ్ టర్మ్ వచ్చినావు, ఎందుకు చేయలేకపోతున్నావు? అమరావతి ఎందుకు అద్భుతంగా వెలుగుతలేదు? అక్కడున్న వ్యాపారులు కూడా ఆడ ఏడ చంపుతారో ఏడ మాకు అద్దుకు మించి పర్సెంటేజ్ ఇవ్వమంటారు కానీ తెలంగాణలో వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. సంక్రాంతికి సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు, టీవీ స్టేషన్లు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అందరు తెలంగాణలో చెందుకుంటున్నారు. భద్రత లేదు ఆంధ్రప్రదేశ్లో, అర్థమైందా? సో కాబట్టి అది ఎకో సిస్టమ్ నువ్వు బిల్డ్ చేసింది కాదు. ఇక్కడ ప్రజల యొక్క హృదయం సాఫ్ ఉన్నది, దిల్ సాఫ్ ఉంది, అక్కడ లేదు. ఓకే, సో అది అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఆ యొక్క కుట్రలు కుతంత్రాలు చేసుడు మాకు తెలియదు. ఓకే, మేము ఆ యొక్క ఫస్ట్ నుంచి అట్లే ఉన్నాం, ఇప్పుడు అట్లే ఉన్నాం. ఓకే, అది చిన్న చిన్న వాటిని ఎంజాయ్ చేస్తాం. మనసులో విషయం పెట్టుకొని నీ గోతులు తవ్వి నిన్ను చంపేసి నేను నీ శవం మీద పండగ చేసుకుంటా, ఈ కల్చర్ లేదు. ఓకే, అది రమ్మన్నా రాదు. ఓకే, అర్థమైందా? సో అది కాబట్టి అది నీ ఎకో సిస్టమ్. ఇక్కడ ప్రజల గొప్పతనం అది. ఇక్కడ ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు. ఒక సిద్ధాంతపరంగా అందరం బాగుపడాలని మేము మా తెలంగాణ డెవలప్ చేసుకున్నాం. ఇలా చంద్రబాబు నాయుడు 1% తెలంగాణకు చేసింది పీకింది ఏమీ లేదు. నష్టం చేసిండు తప్ప లాభం చేయలేదు. ఓకే, సో ఆయన చేయగలిగే స్థానం నుండి చేయలేదు. ఇంకోటి బిగ్గెస్ట్ నష్టం ఏం చేసిండు? తెలంగాణ చాలా నష్టం చేసిండు, ఒక్కటి కాదు. ఏది? తెలంగాణ కల్చర్ని సంపదొప్పిండు. ఓకే, తెలంగాణ అప్పుడు అంతకుముందు నిజాం గారు పెట్టినటువంటి అన్ని ఇండస్ట్రీస్ అనేది లేకుండే. దాన్ని ఈయన రాగానే నష్టాలు వచ్చినాయి కారణం చూపెట్టి సేమ్ మోడీ ఏం చేస్తుండో అదే చేసిండు. ఇన్ని రోజులు సక్సెస్ఫుల్ నడిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు ఈ దుర్మార్గుల రంగ నష్టాలు వస్తాయి? బికాస్ అది పూచిగా చూపెట్టి దాని పేరు మీద ఉన్న భూములు మీ దోస్తులకు ఇచ్చేయాలి. దాన్ని చంపేస్తే ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు వాళ్ళు సేమ్ ప్రోడక్ట్ తయారు చేసిన వాళ్ళు ఎదిగితే వాడు మీకు ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయితే మన ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు దానికి ఇవ్వాలి. ఇది ప్రైవేట్ అని పరం చేస్తే వాడు దోసుకున్న దానికెళ్ళి మీకు వాటాలు ఇస్తాడు కదా. అట్లా నాశనం చేసినావు ప్రభుత్వ రంగం. అంతకుముందు నిజాం గారు పెట్టిన అన్ని నాశనం. ఇలా నిజాం షుగర్స్ ఎవరు తీసేసింది? ఆల్విన్ వాచెస్, ప్రాగా టూల్స్, కాగజ్ మిల్లు, అన్ని అనేక కారణాలు. దానికి ఏదో చెప్తాడు, ఇక పనికిరాని ముచ్చట. కానీ నేను చేయలేను, అక్కడ ముందు అయింది, ఇంకోటి అయిందని చెప్తాడు. కానీ ఒక దాదాపు 54 తెలంగాణ ప్రభుత్వం లేదా హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం గారి కాలంలో స్టార్ట్ అయినటువంటి దాదాపు 54 కంపెనీలు ఈ దుర్మార్గుడు వచ్చినాక కావాలని తన ప్రైవేటు దోస్తులు బాగుపడాలి, వాళ్ళు వాటాలు ఇస్తారు కాబట్టి కావాలని ఒక పథకం ప్రకారం కుట్రలు చేస్తే అది ఈయనదేం తప్పు లేనట్టుగా చూపెట్టే విధంగా నష్టం వచ్చే విధంగా చేసి దాన్ని దోస్తులకి ఫ్రీ ఇప్పించి ఆ విధంగా దాన్ని బొందబెట్టిపించాడు. దాని ఓనర్షిప్ ప్రభుత్వం తీసేసి వాని దోస్తులకు తక్కువ రేట్కి ఇచ్చేసి ఎంత కొంతకి ఇచ్చేస్తే ఆ దోస్తుగాడు ఏం చేసిండు? వాడు ఆల్రెడీ ముందే డీల్ చేసుకొని దాన్ని క్లోజ్ చేయించిండు. ఇక దానికి నా న్యాయంలో కాలే, నాకు ముందు అయింది, నా వెనకాల అయింది, తోకైంది, తోలైంది. నువ్వు రాగానే ఎందుకు అవుతుంది? అంత రకం మంచి ప్రాఫిట్లు వచ్చినాయి, ఎందుకు లాసులు వస్తాయి? సేమ్ థింగ్ విత్ మోడీ ఈజ్ డూయింగ్. మీరు దుర్మార్గులు. మన ఇల్లు మంచిగా చాలు, ప్రజలు ఏడికన్నా పోని, మాకు సంబంధం లేదు. మీ రెక్కలకి ముక్కలు అన్నీ చేసేసి మీకు రూపాయి కిలో బియ్యం ఇస్తా, ఫ్రీగా ఇస్తా. అవి ఎందుకు ఇస్తావు? నీకు ఓటేస్తావు అని ఇస్తావు. అవి వాడు బతికితేనే నీకు మళ్ళీ ఓటేస్తాడు, వాడు బతికితేనే నీకు సేవ చేస్తాడు. కాబట్టి దుర్మార్గులు అంటే కనిపించేది నీతి. అదే అందుకే టైటిల్ పెట్టినా కదా, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుగా నీతులు చెప్తున్నాడు దుర్మార్గుడు. సో ఆ విధంగా నువ్వు ఎన్ని రకాలుగా తెలంగాణకి ద్రోహం చేసినావు, సంస్థలు ఎత్తేసినావు, కల్చర్ దెబ్బ పెట్టినావు, మా ఐడెంటిటీ లేకుండా చేసేసినావు. ఈవెన్ డిస్ట్రిక్ట్లలో కూడా మాకు ఉద్యోగాలు రాకుండా చేసినావు. మళ్ళీ ఇవాళ నీతులు చెప్తున్నాడు.
హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరి జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్, ఐ క్రియేటెడ్. ఈ రోజు ఎప్పుడు కూడా నేను మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? హైయెస్ట్ దొంగ మాటలు మిత్రులారా, ఎంత ఘోరంగా. ఎస్, జిఎస్టి అవన్నీ తెలంగాణకి హైయెస్ట్ ఉన్నాయి, కరెక్టే. దాంట్లో ఈయన వీకిండు అనడం తప్పు మాట. ఓకే, అది ఆ యొక్క బిగ్గెస్ట్ క్రెడిట్ గోస్ టు నిజాంలు. ఓకే, ఇక అంతకుముందు కుతుబ్ షాహీలు అప్పుడు ఇంత ఎకానమీ క్యాలిక్యులేషన్స్ లేవు కానీ, బట్ దే స్టార్టెడ్ ఎందుకంటే ఆ కాకతీయుల కాలంలో ఇది యొక్క హైదరాబాద్ అనేది ఒక ఇప్పుడున్నంత ఇది పెద్ద లేదు. వరంగల్తో కంపేర్ చేస్తే ఇట్స్ వాజ్ ఈ గోల్కొండ అనేది మట్టి కోట కాకతీయుల కాలంలో. దాన్ని ఈ గోల్కొండ కుతుబ్ షాహీలు దాన్ని యొక్క రాతి కోటగా చేసారు. సో తర్వాత ఈ కుతుబ్ షాహీలకు ఫస్ట్ క్రెడిట్ పోతుంది, ఎందుకంటే దే స్టార్టెడ్ దీన్ని పెద్ద సిటీగా మార్చడంలో ఫస్ట్ కీలక పాత్ర పోషించింది కుతుబ్ షాహీలు. దాన్ని ఇంకో లెవెల్ తీసుకుపోయింది అసఫ్ జాహీలు, నిజాంలు. ఓకే, తర్వాత కాంగ్రెస్. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ కాకుండా న్యూ సిటీలో పెద్ద పెద్ద సంస్థలన్నీ, కేంద్ర సంస్థలన్నీ రావడానికి ప్రధాన కారణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు కూడా. తర్వాత అది ఆ కంటిన్యూషన్ నడిచింది. రాజీవ్ గాంధీ గారు, మిగతా ఏ కాంగ్రెస్ లోని ఏ ప్రభుత్వం అయినా చూడండి, హైదరాబాద్ లో ఎన్ని వందల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఇంక్లూడింగ్ బేగంపేట విమానాశ్రయం ఉండగా మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్. ఆ నిజాం గారే అవన్నీ కట్టిరు, మళ్ళీ దుండిగలు ఇవన్నీ, అకింపేట ఇవన్నీ. సో కాబట్టి ఈయన చేసింది ఏంది అలా చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పండి. దొంగ మాటలు అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు. అది కరెక్ట్ కాదు. ఓకే, ఆయన అంత పోటుగాడైతే ఆంధ్రప్రదేశ్లో ఏంటి సార్? ఇలా నువ్వు చెప్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం పడిపోయే స్థాయిలో ఉన్నది. ఆయన మట్టి తెచ్చి పోసిండు, నీళ్లు తెచ్చి పోసిండు. యూ కెన్ డూ ఎనీథింగ్ కదా. ఎన్ని నిధులైనా తెచ్చి చేసే సామర్థ్యంలో పొజిషన్లో నువ్వు ఉన్నావు, చెయ్యి. ఇంతకంటే పెద్ద పొజిషన్ ఇక లేదు. ఇక నీకు ప్రధానమంత్రికి ఇక స్థాయిలో నీకు ప్రధానమంత్రి ఎప్పుడంటే అప్పుడు నువ్వు విలువగానే వస్తున్నాడు. మరి వాడుకో ఈ ఆపర్చునిటీ. అప్పుడు వాజ్పేయి గారిని నువ్వు వాడుకొని పీకిందేం లేదు, ఇప్పుడు లేదు. నీకు అది కాదు, నీకు ప్రజలు బాగుపడద్దు, మీ ఐడియాలజీలో తేడా ఉంది. నువ్వు చేయగలిగే పొజిషన్ నుండి చేయవు. ఎందుకు చేయవు? ప్రజలు బాగుపడ్డారు అనుకో, మళ్ళీ ఓటుకి చిల్లరకు ఓటేయరు కదా. కాబట్టి మీ సిద్ధాంతం లోపం ఉంది, మీకు చేయలేక కాదు, చేయరాక కాదు. సేమ్ మోడీ అంతే, ఈ కేడీ అంతే. దొంగలు. మీకు ప్రజల మీద ప్రేమ లేదు, మీ సిద్ధాంతంలో, మీ మనువాద సిద్ధాంతంలో లోపం ఉంది. మీకు చేయలేక కాదు. 50 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రంది, ఏది 150 లక్షల కోట్ల అప్పు చేసిండు. ప్రతి రాష్ట్రానికి ప్రతి మనిషికి ఒక 10 లక్షలు వంచిపెట్టినా ఆ పైసలని నువ్వేం చేయకున్నా అందరూ మంచిగా అయిపోతారు. అన్ని పైసలు ఏం చేస్తున్నావు? మీరు తీసుకొని తింటున్నారు. మూర్ఖులు. నీతులు చెప్పకండి సార్ ప్లీజ్.